అన్న ఓ సిగరెట్ అన్న. ఏ తాగుబోతేదవా వ్యాపారం చేసుకుంటుంటే ఇలా టెండాలు చేస్తున్నా అన్న ఓ సోడా అన్న. అన్న నాకు తెలిసిన మీకు తెలియడా తీసుకెళ్ళండి సార్. ఉండు అన్న. అన్న లే అన్న లే అన్న. ఏంటని ఈ పని? అందరూ చూస్తున్నారు. మీరు చదువుకున్నవారు ఇలా అసహ్యంగా ప్రవర్తించకండి అన్న. అన్న అన్న ఏం చేస్తున్నావు అన్న? అన్న 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 ఇవన్నీ మీ సర్టిఫికెట్స్ అన్న. ఇవన్నీ మీరు చదువుకుంటూ వచ్చిన సర్టిఫికెట్స్ అన్న. ఇవెంతో విలువైనవి, వీటిని పారేయకూడదు. అవే మీ భవిష్యత్తు. వాటిని పారేస్తే ఎలా? ఎన్నో ఆశలతో కట్టుకున్న కోట కూలిపోయిందిరా సుందరం. అయ్యో దయచేసి నా మాట వినన్నా. అన్న అన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 4000 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారా. నాకు ఉద్యోగం లేదన్నారు సుందరం. నాకు ఉద్యోగం లేదన్నా. ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే ఇంతకాలం ఎదురు చూశానురా. లిస్ట్ లో నా పేరే లేదన్నారా సుందరం. ఇంత చదువు చదివి పనికి రాకుండా పోయానురా. ఏజ్ బారైపోయిందని చెప్పారు. ఏజ్ బారయ్యి 4 రోజులైందట్రా సుందరం. 4 రోజులైందట. నువ్వే చెప్పు సుందరం. నేను ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎన్ని ఎగ్జామ్లు రాశాను, ఎన్ని ర్యాంకులు సంపాదించాను. వీళ్ళు నన్ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నారు సుందరం. తప్పు పడుతున్నారు. ఇది నా తప్పు లేదన్నా. సుందరం మా నాన్న రోజు కూలీ చేసి సంపాదించి మమ్మల్ని చదివించారా. నెలకి ఒక్కరోజు మాత్రమే 3 పూట్ల తినేవాళ్ళం. మిగతా రోజుల్లో ఒట్టి గంజి తాగేవరా. కానీ నేను సాధించాను, సాధించి చూపించాను. డిగ్రీ డిప్లొమా అని ఎంతో చదివాను. అంతా ఈ ఉద్యోగం దొరుకుతుందనేరా. అయ్యో అంతా పోయింది. అన్నిటికీ ఓ దారు. నా వయసురా భారైపోయిందట. తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టాయిరా. తగలబెట్టే పోరా. బాబనా రేయ్, గవర్నమెంట్ నమ్మి ఉద్యోగం కోసం ఎదురు చూడకరా. ఈ పనికి మారిన ప్రభుత్వం పదవిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది కానీ నిరుద్యోగులు పట్టించుకోవడం లేదు. పోరా పో. ఇలాంటి చేతగాని ప్రభుత్వాలు కూలిపోవాలిరా, కూలిపోవాలి. కొంచెమైనా తినమ్మా. నోటీస్ అక్కడ అందించండి. ఏం చేస్తున్నారు? మీరెవరు? నా పేరు సుందరం. ఇంటి మీద వాళ్ళ నాన్నగారు అప్పు తీసుకున్నారు తెలుసా? గడువు అయిపోయిందయ్యా. ఇది జప్తు నోటీస్. కోర్టు 14 రోజులు గడువు ఇచ్చింది. అప్పు తీరే మార్గం చూడు, లేదంటే ఇంటిని కోర్టు వేల వేసేస్తుంది. నోటీస్ అందించావా? గొడవ తీసావా? రండయ్యా.
కావాలంటావు? 3.5 లక్షలు అన్నా. 3.5 లక్షలా? 4 లక్షలు ఇస్తాను, వడ్డీ కూడా వద్దు. అయ్యో అదేంటి, వడ్డీ నేను కట్టేస్తానన్నా. ఇలా చూడు, నువ్వు నాకు అసలు కూడా దక్కర్లేదు. ఓ పని చెయ్యి, ఇంటి నాకు రాసి పారే. అది కుదరదన్నా. బాబు, మా అమ్మ నాన్నల సమాధులు మా ఇంటి వెనకే. సెంటిమెంట్ మాట్లాడు బాబు, గుండె పిండిని అయిపోద్ది. ఇలా చూడు, దాంతో పాటు ఓ 50,000 ఎక్స్ట్రా ఇస్తాను. పంచాయతీలతో మాట్లాడి పక్కనున్న కార్డులో పాచేయి. బ్యాంకులు జప్తు చేయడానికి వస్తే మీ అమ్మని నన్ను బ్యాంకు లాకర్లు పెడతావా? తెగొస్తా నా కొడక. ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే వాళ్ళ విలువేంటో తెలుసుండేది. తమ్ముడు, మీటింగ్ గబ్బు కొట్టింది, ఒక కోర్టు చెప్పు, డబ్బులు కూడా నువ్వు ఇచ్చే. ఏంటి గురు, నువ్వు కూడా వదిలే. సార్ నన్ను కొట్టాడు సార్, నన్ను కొట్టాడు సార్, అతను కొట్టాడు సార్ నన్ను. కూర్చో గురు. ఇప్పుడు కొట్టమనండి సార్, కొట్టమనండి సార్, కొట్టమనండి సార్ నన్ను. ఏంటి గురు, ఈడితో గొడవేటి? సుందరం, ఈడిని నువ్వు ఒప్ప అడగడం ఏంటి? ఇప్పుడు మంచితనానికి తోవే లేదయ్యా. మీ ముగ్గురు చెట్టు వాటర్ ప్యాకెట్ కి ఎక్కినట్టుంది. రే అప్పనా, పోయి సరుకుతారా? అలాగన్నా. 3.5 లక్షలే కదా, నేను ఇప్పిస్తాను గురు. స్నేహితుడి కోసం ఆ మాత్రం నేను చేయలేనా? దొరుకుతుందంటవా? దొరుకుతుంది. దొరికేసిందనుకో, ఈ చంద్రం చెప్తున్నాడు కదా, మనసున్న మనిషికి సుఖం లేదని ఒక కథ అన్నాడు. అందుకే సుఖాన్ని కొనుక్కుందాం, హ్యాపీగా 2 పేగులు వేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ ఎట్రా 6 ఫుల్లులు కాదురా, 10 ఫుల్లులు ఎక్కాయి. ఫుల్లుగా తాగేసి గుర్రెట్టి తొంగురా. నా స్నేహితుడికి ఈ సాంగ్ దానం చేసుకుంటున్నాను.
ఆటలోనే ఇది జట్టి కట్టి ఆడిస్తా పాప కోసం ఒట్టే పెట్టి మొదలెడతా కంతా ఎత్తి పెట్టి మొత్తం తాగైనా ఆనందంగా చిందే వేసి ఆటే ఆడైనా చిన్నదానా నింగి నుండి గాలి వచ్చి గాలి నుంచి నీరు వచ్చి నీరు నుండి ఊపిరొచ్చి ఊపిరితోనే వానరం వచ్చి వానరం నుంచి మనిషి పుట్టి మనిషి నుండి బంధం వచ్చి బంధం నుండి కలహం వచ్చి కలహం నుండి గాయం వచ్చి గాయం నుండి బాధ వచ్చి బాధ నుండి మత్తు వచ్చి మత్తు నుంచి బుద్ధిమాడరా ఏంట్రా ఆడదాని పొంగులాపుతూ ఈ టైంలో నీకు ఇక్కడేం పనిరా ఎదవా పరువు తీసావు కదా రాయా అయితే సారీ థామస్ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా విషయం